31వ తారీఖు రోజున నవమి తిథి. మనకందరికీ తెలిసినటువంటిది అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వచ్చేటువంటిది. కానీ ఈ కార్తీక మాసంలో వచ్చే నవమి తిథి అక్షయ నవమి అని అంటారు. అక్షయ తృతీయకి ఎంతటి ప్రాధాన్యత ఉందో అంతే విశేషము ఈ యొక్క 31వ తారీఖు అక్టోబర్న వచ్చే అక్షయ నవమికి అంతే ప్రాధాన్యత. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడాను ఉసిరిక చెట్టుని ఇంట్లోనైనా కానీ క్షేత్రంలోనైనా కానీ ఉసిరిక చెట్టుని నాటాలి. అలాగే ఈ రోజున ఉసిరిక చెట్టు కింద సాలగ్రామ పూజ, శివాభిషేకము జరిపించి సాలగ్రామము శివలింగము ఎవరైతే సద్బ్రాహ్మణునికి దానం చేసి ఆ బ్రాహ్మణుతో సహా సహభక్తి భోజనంగా వనభోజనము చేస్తారో వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి రహస్యకృత జ్ఞాన అజ్ఞానకృత ఎవరికీ తెలియకుండా చేసినటువంటి దోషములు అన్నీ కూడాను నశించిపోయి వారి యొక్క పుణ్య రాశి పెరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు ఈ రోజున వనభోజనం చేయాల్సినటువంటి రోజు ఈ అక్షయ నవమి అక్టోబర్ 31వ తారీఖు రోజున. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఈ నియమాన్ని పాటించండి. ఉసిరికని ఈ రోజున దానం చేయండి. జామకాయల్ని కూడా ఈ రోజు దానం చేయవచ్చు. అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తారీఖు రోజున, నవంబర్ 6వ తారీఖు పద్మక యోగము. దీన్ని పురస్కరించుకొని మన పీఠమాధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రములో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, అలాగే ఈ రవి, బుధ, శుక్ర, గురుగ్రహాలు, శనిగ్రహాల ప్రభావం వలన ఈ అక్టోబర్ నవంబర్ నెల మాస ప్రభావం వలన 12 రాశుల వారికి సంబంధించి సమస్యలు, ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సమస్యల నుంచి బయటపడడం కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు నవంబర్ 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతాయి. నవంబర్ 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపల మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది.